లోక్సభ ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాలను గుప్పెట్లో పెట్టుకోవాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోందని, వాటిపై తన ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన కేంద్రం సామాజిక మాధ్యమాల అధిపతులతో భేటీ అయింది. గీత దాటితే జరిమానా వేస్తామని హెచ్చరించింది. ఈ ఐటీ చట్టం సవరణకు సంబంధించిన ముసాయిదా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అసలు ఈ బిల్లులో ఏముంది? అది సామాజిక మాధ్యమాలకు గొడ్డలి పెట్టులా మారనుందా? ఇప్పుడు చూద్దాం. గతేడాది ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల దేశంలో పలుచోట్ల అల్లర్లు, మూకహత్యలు జరిగాయి. ఈ మాధ్యమాల్లో షికారులు చేసిన పుకార్లను చాలామంది నమ్మారు. అల్లర్లకు, మూకహత్యలకు పాల్పడ్డారు. దీంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పుకార్లను కట్టడి చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదిలింది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా ఐటీ చట్టాన్ని సవరిస్తోంది. భారీగా జరిమానాలు వేసి అసత్య వార్తలు, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేసే మాధ్యమాలను నియంత్రించాలని భావిస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాకు భారత్లో ఖాతాదారులు చాలా ఎక్కువ. గత ఏడాది అనుభవాలతో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలు కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఫేక్ న్యూస్పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ, హెచ్చరిస్తూ భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. అసభ్య, అసత్య సందేశాలు, సమాచారం పంపకుండా ఖాతాదారులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాయి. ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, వాట్సాప్లను హెచ్చరించింది. దీంతో 2019 ఎన్నికల్లో తమ మాధ్యమం ద్వారా అనైతిక సమాచారం వ్యాప్తి కాకుండా ఫేస్బుక్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎన్నికల ప్రకటనలు పోస్ట్ చేసేవారు తమ వివరాలను పేర్కొనాలి. పైగా వారు ఎక్కడి నుంచి పోస్టులు చేస్తున్నారనేవి విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల సాఫ్ట్వేర్ను చేంజ్ చేశారు. వెబ్సైట్లు, యాప్లలో వదంతులు, అశ్లీల సమాచారాన్ని, దృశ్యాలను నియంత్రించుకుంటే భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ డేటా ప్రొటెక్షన్ బిల్లు పేరుతో ముసాయిదాను ఖరారు చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా, ఇంటర్నెట్ సంస్థల అధిపతులతో ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి వాటి జవాబుదారీతనాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. అసత్య, అశ్లీల సమాచారం సోషల్ మీడియాలోకి ఎక్కడి నుంచి వస్తోందో గుర్తించాలి, దాన్ని తొలగించాలి. ఈ దిశగా ప్రభుత్వం చట్టాన్ని సవరించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలని భావిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై 15 కోట్లు లేదా వాటి ప్రపంచవ్యాప్త టర్నోవర్లో 4% ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని జరిమానాగా విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. For more updates, please subscribe 99 TV Telugu.